హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రసమలై అండి. ఒకసారి చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తక్కువ స్వీట్తో చక్కగా కమ్మగా ఇలా రసమలై తయారు చేయండి. క్యారెట్తో చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. క్యారెట్లు నేను చిన్నవిగా ఉన్నావు కాబట్టి ఒక 5 క్యారెట్లు తీసుకున్నానండి. పెద్దవైతే 2 అయినా సరిపోతాయి. ఏవైనా మనకు ఒక కప్పు క్యారెట్ ముక్కలు అవ్వాలి. ఇలా చెక్కేసుకుని అన్నీ కూడా రెండు వైపులా కట్ చేసుకుని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకుంటే మనకి తొందరగా నలుగుతాయి మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలాగ కొంచెం కచ్చబచ్చగా రుబ్బుకోవాలి. ఇలా నలిగిన తర్వాత ఇందులో 3 యాలకులు, ఒక పావు కప్పు వరకు పంచదారను వేసుకుని ఇంకొంచెం సేపు మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా తయారవ్వాలి మనకి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద మూకుడి పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుని ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో మనం పంచదార అది వేసుకున్నాం కదండి. ఈ క్యారెట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలి. ఈ నేతిలో వేపుకోవడం వల్ల మంచి కమ్మగా ఉంటుందండి. ఈ క్యారెట్ అంతా కూడా బాగా ఉడికిపోయి మనకి దగ్గర పడాలి. ఒక ముద్దలాగా అవ్వాలి. అప్పటి వరకు వేపుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పడుతుందండి క్యారెట్ వేగడానికి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా గట్టిగా అవ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదే ఉప్మా రవ్వ వేసుకోవాలండి. కరాచీనోక అంటాం కదా, ఆ రవ్వని పావు కప్పు వేసుకొని అరకప్పు వాటర్ వేసుకోవాలి. పావు కప్పు రవ్వకి అరకప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయద్దు. ఇలా వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే రవ్వ వేడి మీద ఉంది కదండి, ఇవంతా కూడా ఉండలు కట్టేస్తుంది. కాబట్టి మంటని చిన్న మంట మీద పెట్టుకుని రవ్వ అంతా కూడా బాగా ఉడికి దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉడికించాలి. చూడండి, రవ్వ అనేది దగ్గర పడిపోయింది. ఇలాగా మనం కలుపుతూ ఉడికించామంటే మంచి క్రీమీగా తయారవుతుంది. ఇవంతా కూడా బాగా నలిగి సాఫ్ట్గా అవుతుంది పిండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకుని ఈ పిండిని కొంచెం కొంచెంగా ముద్దలుగా తీసుకుని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ బాల్స్ అనేవి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. పెద్దవైనా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు. ఇలా మీడియంగా తయారు చేస్తున్నాను నేనైతే. ఇలా రౌండ్ బాల్స్లా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని 2 కప్పులు చిక్కటి పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకుంటే మంచి కమ్మగా ఉంటుందండి. ఈ పాలు వేడయ్యేలోపు కొద్దిగా పాలు తీసుకుని అందులో ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు కలుపుతూ మరిగించాలండి. తొక్క కట్టేస్తే బాగోదు. ఇలా గరిటెతో కలుపుతూ పాలు మరిగే వరకు కలుపుతూ ఉండాలి. పాలు మరుగు పట్టిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ పాలలో వేసుకుని అరకప్పు పంచదార వేసుకోవాలి. అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉండదు, అలాగని తక్కువగా ఉండదు. కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. మరీ స్వీట్గా ఉంటే ఇది అస్సలు బాగోదు. ఈ విధంగా ఒక 5-6 నిమిషాలు ఈ కస్టర్డ్ మిశ్రమం వేసిన తర్వాత ఈ పాలని బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో బాదం పప్పుని
ఇలాగా మెత్తగా చేసుకుని వేసుకోవాలి. అలాగే పిస్తా పప్పును కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ వేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో బాదం, పిస్తా మంచి రుచి పెంచుతుందండి. కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది. లేనివారు స్కిప్ చేయొచ్చు. కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి. కస్టర్డ్ పౌడర్ మీకు అందుబాటులో లేకపోతే కార్న్ఫ్లోర్తో కూడా ఈ రసమలై తయారు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో ఈ క్యారెట్ బాల్స్ని వేసుకుని పైన కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోండి. మంచి రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదండి వీడియో. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.